తెలంగాణలో ఎన్నికల యుద్ధం రక్తి కట్టిస్తుంది. మైకులు పట్టిన నేతలు ఎవరి మాటలు వినకుండా ప్రత్యర్థులకు చొక్కలు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మాటల తూటాలు పేల్చిన ఖద్దర్ లీడర్లు ఇప్పుడు రూటు మార్చారంటోయ్. సైలెంట్ గానే మేనిఫెస్టోకి ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అందులో సంక్షేమ మంత్రాన్ని ఒకరిని మించి ఒకరు జాపిస్తున్నారు. ఓవైపు హస్తం దూకుడుగా ఉంటే కారు పార్టీ సైతం అస్త్రాలను రెడీ చేస్తుంది. మొత్తంగా ఒకరిని మించి ఒకరు రణక్షేత్రంలో తగ్గేదేలే అంటున్నారు. తెలంగాణలో పార్టీలు దూకుడు, ఒకరిని మించి ఒకరు వ్యూహాలకు పదును. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయం, పోటాపోటీగా సంక్షేమ పథకాల ప్రకటనలు. అధికారంలోకి వస్తే హామీల వరాలు ఇస్తామని ప్రకటన. రైతుపై అన్ని పార్టీల ఫోకస్. 1,00,000 రుణమాఫీ ప్రకటించిన బీఆర్ఎస్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 4,000 రుణభృతి. బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ. ఇంటి నిర్మాణానికి అక్షరాల 5 లక్షలు. సెప్టెంబర్లో సోనియా చేత పూర్తి మేనిఫెస్టో. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార విపక్షాలు తమ విజయానికి సంక్షేమ పథకాలే ప్రధాన అస్త్రాలుగా భావిస్తున్నాయి. దీంతో పోటాపోటీ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రేసులో కాంగ్రెస్ బీఆర్ఎస్లు నువ్వా నేనా అన్నట్లుగా పరిగెడుతున్నాయి. తమ పార్టీకి జనంలో మైలేజ్ తెచ్చే బ్రాండ్ అంబాసిడర్, పేటెంట్ వంటి సంక్షేమ పథకాల రూపకల్పనలో పోటీ పడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ వరుసగా రైతు, యువత, భూమి డిక్లరేషన్ చేయడంతో పాటు ఇప్పటికే కొన్ని ఎన్నికల మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను జనంలోకి వదిలింది. దీంతో అప్రమత్తమైన అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు తోడు కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను వరుసగా ప్రకటిస్తూ రేసులో ముందుండేందుకు ప్రయత్నిస్తుంది. వాటిలో బీసీ బంధు, మైనార్టీ బంధు, రైతు రుణమాఫీ, గృహలక్ష్మి పథకాలతో పాటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వీఆర్ఏల సర్దుబాటు, విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపు, జేపీఎస్ల క్రమబద్ధీకరణ అంశాలున్నాయి. రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి బ్రహ్మాండంగా ఇంకా విస్తృతపరచడానికి టీఎస్ఆర్టీసీని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలన్నింటినీ కూడా రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ, మరి వారి కోరికను మన్నిస్తూ అదేవిధంగా సామాజిక బాధ్యతగా సోషల్ ఆబ్లిగేషన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని గుర్తిస్తూ మరింత పటిష్టం చేయడానికి ఒక అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు,
R&B శాఖ, రవాణా శాఖ కార్యదర్శులు, జేఏడి శాఖ కార్యదర్శులు, లేబర్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వారందరూ సభ్యులుగా పనిచేస్తారు. పూర్తి నివేదికను సత్వరమే పూర్తి సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వారు అందజేయడం కూడా జరుగుతుంది. తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చి దేశం ఆశ్చర్యపోయేలా కొత్త పీఆర్సీని ఇస్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు షాకిచ్చేలా మీరు వరంగల్లో 4,000 పింఛన్ అన్నారు, మేము 5,000 అంటాం. ఇలాంటి అస్త్రాలు మా అమ్ముల పొదిలో చాలానే ఉన్నాయి. ఒక్కొక్కటిగా బయటకు తీస్తామంటూ సంక్షేమ రేసును మరింత ఆసక్తికరంగా మార్చారు. ఇప్పటికే పింఛన్ వయసును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తున్నారు. గొర్రెలు, చేప పిల్లల పంపిణీ స్కీమ్లు, మత్స్యకారులకు వాహనాల స్కీమ్, దళిత బంధు అమలు చేస్తున్నారు. మహిళలు, యువత పథకాల రూపకల్పనకు కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం గులాబీ వర్గాల్లో వినిపిస్తుంది. సంక్షేమం ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాట్లాడితే భట్టి విక్రమార్క గారు ఒంటికాల మీద లేస్తారు. ఇంక వారి గొప్ప పాలనలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్ 200 అధ్యక్ష, మేము ఇచ్చేది 2,000. డిఫరెన్స్ అది. దివ్యాంగులకు వాళ్ళు ఇచ్చింది 500 అధ్యక్ష, మేము ఇస్తున్నది 4,016. వాళ్ళ హయాంలో బీడీ కార్మికులకు పెన్షన్ లేదు, మేము ఇస్తూ ఉన్నాం. ఠేకేదారులకు పెన్షన్ లేదు, మేము ఇస్తూ ఉన్నాం. ఒంటరి మహిళలకు వాళ్ళు ఇయ్యలే, మేము ఇస్తూ ఉన్నాం. బోధకాల బాధితులకు పెన్షన్ లేదు, మేము ఇస్తూ ఉన్నాం. డయాలసిస్ పేషెంట్లను వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళకి మేము ఇప్పుడు ఇస్తూ ఉన్నాం. ఇక సంక్షేమంలో అయితే అధ్యక్ష వీళ్ళు ఎంత కడుపులు నింపి పేదలే అంటే మాటలు పెద్ద పెద్ద మాట్లాడతారు. రేషన్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి చేతులు రాలే అధ్యక్ష. ఆ రేషన్ కార్డు కూడా పరిమితంగా ఉండే. రేషన్ బియ్యం మీరు ఎంతమంది ఉండని ఇంట్లో మనిషికి 4 కిలోలే, 20 కిలోలే క్యాప్ అధ్యక్ష. కానీ ఈరోజు మేము 6 కిలోలు ఇస్తూ ఉన్నాం. ఎంతమంది ఉన్నా సరే, ఇంట్లో 10 మంది ఉన్నా ఇస్తూ ఉన్నాం. అది అందరు ప్రజల అనుభవంలో ఉంది. ఇది సంక్షేమంలో మీకు మాకున్న తేడా. దళిత బంధు అధ్యక్ష ఇవాళ ఊహలో కూడా లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంత డైరెక్ట్ 10 lakhs డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్, ట్రాన్స్ఫర్ స్కీమ్ ఎక్కడ కూడా లేదు. వారి నియోజకవర్గంలోనే చింతకాని మండలాన్ని శాచ్యురేషన్ మోడ్లో తీసుకొని 100% కంప్లీట్ చేసినాం అధ్యక్ష. 5వ 10వ మిగిలింటే వాళ్ళకు కూడా కంప్లీట్ చేద్దాం. తెలంగాణలో ఇప్పటికే కొత్తగా ప్రకటించిన పథకాలతో గడిచిన 9 ఏళ్లలో ఒక్కో నియోజకవర్గంలో 2.5 లక్షల మందికి పైగా లబ్ధిదారులున్నారన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ ఆ సంక్షేమ పథకాలే తమను 3వ సారి గద్దెనెక్కిస్తాయని లెక్కలేసుకుంటుంది. అధికార విపక్ష పార్టీల ఎన్నికలకు వ్యూహాలకు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు, పథకాలు, ప్రచార వ్యూహాలే అనుసరణీయంగా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో మాదిరిగానే ఎన్నికల ఏరును సంక్షేమ పథకాలే దాటిస్తాయని పార్టీలు నమ్ముతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు 2,000 ఆర్థిక సహాయం, బీపీఎల్ కుటుంబానికి 10 కిలోల బియ్యం, 3,000 నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ వసతి, మత్స్య కార్మికులకు 500 లీటర్ల డీజిల్ వంటి పథకాలు ప్రకటించింది. బీజేపీ ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం, బీపీఎల్ కుటుంబాలకు రోజు ఫ్రీగా 1/2 లీటర్ పాలు వంటి వాగ్దానాలు చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ఎన్నికల వ్యూహాన్ని అనుసరించాలని నిర్దేశించింది. అందులో భాగంగా బీఆర్ఎస్ అవినీతి పాలన ప్రజల్లో ప్రచారం చేస్తూనే సంక్షేమ పథకాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది.
ఈ దిశగా ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఎన్నికల పథకాలు 2 లక్షల రైతు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండర్, 4000 నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీ, పంటలకు మద్దతు ధర, బోనస్, వార్షిక జాబ్ క్యాలెండర్, బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం వంటి అంశాలున్నాయి. నెల రోజుల వ్యవధిలో పార్టీ జాతీయ నేతల బహిరంగ సభల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లతో పాటు మహిళా డిక్లరేషన్లను కూడా ప్రకటించేసి సెప్టెంబర్ 17న సోనియా గాంధీ హైదరాబాద్ సభ ద్వారా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు కౌంటర్గా సీఎం కేసీఆర్ ఇప్పటికే అసెంబ్లీలో మా అమ్ముల పొదిలో చాలా సంక్షేమ అస్త్రాలున్నాయన్న ప్రకటనతో ఎన్నికల నాటికి ఇంకెన్ని కొత్త పథకాలు తెరపైకి వస్తాయో వేచి చూడాల్సింది.